హలో ఎవ్రీవన్, మీ చైల్డ్కి చాలా ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తుందా? స్కూల్ స్టార్ట్ అయ్యాక ప్రతి నెల 2 నెలలకు ఒకసారి సిక్ అవుతున్నారా? ఇది చాలా కామన్. స్మాల్ చిల్డ్రన్కి ఏడాదికి 6 నుంచి 8 సార్ల వరకు వైరల్ ఫీవర్ రావచ్చు. ఎందుకంటే పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అండ్ ప్రతిసారి కొత్త వైరస్ ఎన్కౌంటర్ అయినప్పుడు అది ఫీవర్ లాగా మనకి బయటకు కనిపిస్తుంటుంది. అందుకే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇదే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఇంకా ఎక్కువ. క్లోజ్ కాంటాక్ట్, టాయ్స్ షేర్ చేసుకోవడం వల్ల, హ్యాండ్ హైజీన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అదే స్కూల్లో అయితే క్లాస్లో ఒక అమ్మాయికి కానీ ఫీవర్ ఉన్నా అది చాలా ఫాస్ట్గా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అంటే మనం వ్యాక్సిన్ ఇస్తే ఎలాంటి ఇమ్యూనిటీ వస్తుందో, ఇన్ఫెక్షన్ రావడం వల్ల న్యాచురల్ ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ అయ్యి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్కి ఇంత ఎక్కువ రియాక్ట్ కాకుండా మన బాడీ నేర్చుకుంటుంది. సో ప్రతి ఫీవర్ అనేది బ్యాడ్ కాదు, కానీ కొన్ని సిమ్టమ్స్ ఉంటే కంపల్సరీ అలర్ట్ అవ్వాలి. ఫీవర్ 3 to 5 days దాటినప్పుడు, ఎక్కువగా ఆయాసం ఉన్నప్పుడు, చైల్డ్ చాలా డల్ ఉండి వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోనప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు, సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సింపుల్ వైరల్ ఫీవర్కి ట్రీట్మెంట్ ఏంటంటే పారాసెటమాల్ ఇన్ రైట్ డోసేజ్, అడిక్వేట్ వాటర్ అండ్ రెస్ట్. ప్రతిసారి యాంటీబయాటిక్స్ అనేది అవసరపడదు. ఫ్రీక్వెంట్ వైరల్ ఫీవర్స్ అనేది చాలా కామన్, కానీ రైట్ కేర్తో దాన్ని ఈజీగా మేనేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఫర్ ట్రస్టెడ్ పీడియాట్రిక్ టిప్స్.